ఆశిష్ ఇప్పుడు సెకండ్ సినిమాతో రాబోతున్నారు, లవ్ మీ ఇఫ్ యు డేర్. అది ఒక వెరైటీ హారర్ థ్రిల్లర్ మూవీ. ఆ సినిమా విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో అండి, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఇంత అంటే ఒక వైవిధ్యమైన హారర్ థ్రిల్లర్తో రాబోతున్నారు. ఇలాంటి స్క్రిప్ట్ మీకు అసలు ఎలా వచ్చింది? అదే ఫస్ట్ చెప్పాము కదా, ఫస్ట్ అరుణ్ అండ్ నాగా ఇద్దరు రాజు గారిని అప్రోచ్ అయ్యారు. సో రాజు గారి స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు. నేను అప్పటికే ఆల్రెడీ రౌడీ బాయ్స్ అయిపోయి ఏం చేద్దాం అని ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది, సెల్ఫిష్ అని. ఆ టైంలో రాజుగారు నాకు ఫోన్ చేసి, ఒక స్టోరీ ఉంది, హన్షిత గారు, హర్షిత్ గారు, శిరీష్ గారు వింటున్నారు, అది అయిపోయిన తర్వాత ఒకసారి నువ్వు విను, నచ్చాక మనం ఒకసారి కూర్చొని మాట్లాడదామంటే మేము వాళ్ళు వినేశారు. వాళ్ళ జడ్జిమెంట్ నేను అడగలేదు, ఫస్ట్ నేను వింటాను, దాని తర్వాత అందరిని నేను విన్నాను. ఫస్ట్ కొన్ని సీన్స్ చెప్పాడు, దాని తర్వాత కంప్లీట్ ఒక 4 hours మేము నరేషన్లో కూర్చున్న నెక్స్ట్ సెకండ్ నేను రాజుగారికి ఫోన్ చేసి, చాలా యూనిక్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది, నాకు తెలిసి చాలా హారర్ కామెడీ సినిమాలు వచ్చుంటాయి, హారర్ సినిమాలు వచ్చుంటాయి, థ్రిల్లర్ సినిమాలు వచ్చుంటాయి, కానీ ఎప్పుడు ఒక హారర్ ఎలిమెంట్తో, థ్రిల్లర్ ఎలిమెంట్తో, ఒక లవ్ ఎలిమెంట్తో ఒక సినిమా రాలేదు. మేబీ బాగుంటుంది ఇచ్చా, కానీ ఎవరు అంటే మీరు నాకు ఎందుకు వినమన్నారు, నా కోసం అంటే నువ్వు విను, నీకు నచ్చింది కదా సరే అని పెట్టేశారు. ఫోన్ పెట్టి ఒక 1 week తర్వాత నాకు ఫోన్ చేసి, మరి అరుణ్తో ఇంకా నాగాతో ఒక 1 week ట్రావెల్ అవ్వు, నీకు అంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు నిన్ను అని చెప్పి మేము ఒక 1 week ట్రావెల్ అయ్యాం. 1 week ట్రావెల్ అయ్యాక ఫ్రెండ్స్ అయిపోయాము, ఇంకా రోజు కలుస్తున్నాము, చేస్తున్నాము, తెలియకుండానే షూటింగ్ స్టార్ట్ చేసేసాము. ఎండ్ అయిపోయింది, 50 daysలో షూటింగ్ కంప్లీట్ చేసేసాము. ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మేము ఇప్పుడు ఆగస్ట్ 21st స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ అసలు మాకే అర్థం కావట్లేదు సినిమా. సో అట్లా స్టార్ట్ అయ్యి ఐ గాట్ ద స్క్రిప్ట్. ఐఎమ్ లక్కీ టు కొంచెం ఈ స్క్రిప్ట్ రావడం. అంటే ఇది మీరు విన్న థర్డ్ స్క్రిప్ట్ అనుకుంటా, సెల్ఫిష్ సెకండ్ స్క్రిప్ట్. అంటే సెల్ఫిష్ పక్కన పెట్టి ఈ సినిమా పక్కన పెట్టలేదండి. అది ఏమైందంటే మాకు కొంతమంది డేట్స్ లేక అది అలాగే ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. సో ఈ సినిమా ఓన్లీ 50 days కాల్ షీట్ అన్నారు. సో అది 3 months మేము ఒకళ్ళ కోసం డేట్స్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఆ 3 months ఖాళీ ఉండడం ఎందుకు అని ఇది కంప్లీట్ చేసేసాం. ఏది ఆపలేదు. అదే సెల్ఫిష్ పక్కన పెట్టేసి అసలు అది ఏమైందనే క్వశ్చన్ కూడా రైజ్ జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మేము షూట్లో ఇది అయిపోగానే ప్రమోషన్స్ ఆ షూటింగ్కి వెళ్ళిపోవాలి. ఓకే, అంటే మీ సెకండ్ సినిమాగా రౌడీ బాయ్స్ తర్వాత ఇది రావడం మీకు లైఫ్కి చాలా ప్లస్ అనే అనుకుంటున్నారు కదా? యా డెఫినెట్లీ. ఎందుకంటే సెల్ఫిష్ అనేది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఏదో యూనిక్ స్క్రిప్ట్ కాదు, కమర్షియల్ ఎంటర్టైనర్ అది. సో ఫస్ట్ రౌడీ బాయ్స్ చేసినప్పుడు ఒక కాలేజ్ స్టోరీ, ఒక యూత్ఫుల్ సినిమా అది. సో ఫస్ట్ ఒక యూత్ఫుల్ సినిమా చేశాను. సో నెక్స్ట్ డిఫరెంట్గా ఇది రావడంతో లక్కీలీ వాళ్ళ డేట్స్ లేకుండా నా డేట్స్ ఇక్కడ ఈజీగా దొరకడంతో ఈ సినిమా కంప్లీట్ చేసి, సో అది మంచి విషయం అనుకుంటున్నాను సెకండ్ ఇది రావడం. సో సెల్ఫిష్ కూడా బాగా వచ్చింది, కమర్షియల్ ఎంటర్టైనర్. సో ఇది అయిపోయాక దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి ఒక స్టార్ ప్రొడ్యూసర్ మీ వెనుకున్నారు. ఇందాక ఆయన చెప్పినట్టు మీరు తలుచుకుంటే స్టార్ డైరెక్టర్తో కూడా చేయొచ్చు, కానీ ఆయన మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పారు. అసలు ఏంటండి అది? అంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అంటే తప్పుగా చెప్పాలని కాదు, చాలామంది కూడా స్టార్ డైరెక్టర్స్తో చేసిన వాళ్ళు సక్సెస్ కానోళ్ళు కూడా ఉన్నారు. సో మేము 20-25 years నుంచి నేను పర్సనల్గా రాజుగారిని అబ్జర్వ్ చేసింది, ఆయన కొత్త డైరెక్టర్లతో స్టార్ట్ అయ్యారు, కొత్త డైరెక్టర్లతో ఎదిగారు. దిల్ రాజు అనే మార్క్ వచ్చింది కొత్త డైరెక్టర్లతోటే. సో ఇప్పుడు మేము ఇంట్లో అలా చూసి పెరిగినప్పుడు మా మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు నేను అనిల్ రావిపూడి అన్నతోనో లేకపోతే ఇంకెవరితోనో, సుకుమార్ అన్నతోనో మాకు 1-to-1 యాక్సెస్ మేము మాట్లాడతాం, కానీ అందులో మేమేం ప్రూవ్ చేసుకోగలుగుతాం? ఇప్పుడు మేము ఒకవేళ సినిమా చేసినా సుకుమార్ గారు సినిమాలో చేశారు కాబట్టి సక్సెస్ ఈజీగా వచ్చింది. సో మాది మేము ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు అందులో మేము ప్రూవ్ చేసుకున్నా మాకు లాంగ్ రన్ ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు మేము కొత్త వాళ్ళతో 1 by 1 చేసుకుంటూ లాంగ్ రన్ మేము సస్టైన్ అవ్వగలుగుతాం. సో మాకంటూ మేము ఒక సపరేట్ ఐడెంటిటీ తెచ్చుకోగలుగుతాం అని రాజుగారు మాకు చెప్పారు, అండ్ మేము నమ్ముకుంది అదే. అలా అని మాకు రాజుగారు హెల్ప్ చేయరని కాదు, సో ఆయన కూడా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి సో నా మైండ్ సెట్ అయితే అలాగే ఉంది. నేను ఇప్పుడు నెక్స్ట్ చేసే 4-5 కూడా ఐ వాంట్ టు డూ విత్ న్యూ డైరెక్టర్స్. నెక్స్ట్ మళ్ళీ అరుణ్ తోటి చేయాలి. క్లోజ్ అయిపోయాం ఇలా, అప్పుడే షూటింగ్ అయిపోయిందని కూడా తెలియట్లేదు మాకు, అసలు సినిమా రిలీజ్కి వచ్చేసింది. ఇదేంటంటే ఇప్పుడు రౌడీ బాయ్స్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నుంచి అంటే మీరు ఏం నేర్చుకున్నారు ఈ 2 సినిమాలతో? ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు మనం ప్రతి చోట ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు లక్ ఏంటంటే రౌడీ బాయ్స్కి నాకు యంగ్ టీమ్ ఉండే, ఇప్పుడు దీనికి యంగ్ టీమే ఉంది, సెల్ఫిష్కి యంగ్ టీమే ఉంది.
సో మేము అందరం ఏం నేర్చుకున్నాం కంటే ఒక్కొక్కరు మా తప్పులు ఏమున్నాయి అనేది ఎక్కువ రియలైజ్ అయ్యి నేర్చుకుంటున్నాం. సో ఐ హోప్ రౌడీ బాయ్స్లోనే ఒక 20% చేయగలిగితే ఇప్పుడు లవ్ మీలో ఒక 20% ఇంకా పెరిగాను అనుకుంటున్నాను. 100% ఎవరో మేము ఎప్పుడు కాలేము కదా. సో యా వి లెర్న్డ్ ఎ లాట్. ఒకళ్ళకి ఇప్పుడు నా పాజిటివ్స్ అరుణ్కి చెప్తుండేవాడిని, అరుణ్ పాజిటివ్స్ నాకు చెప్పేవాడు, నెగిటివ్స్ డిస్కస్ చేసేవాళ్ళం. అదే పెద్దోళ్ళతో మేము సినిమా చేస్తే అయ్యో ఇప్పుడు వెళ్ళి మాట్లాడచ్చా అంటే అంత ఉండదు కదా. మేమంటే మా రాంగ్స్ మా రైట్స్ ఓపెన్గా మాట్లాడు, సో అది ఇంకా మాకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో యా ఐ థింక్ ఇంకొక స్టెప్ బెటర్ అయ్యామనే ఫీలింగ్ నాకు వచ్చింది. తెలుగులో దెయ్యం సినిమాలు అనేటప్పటికీ కామెడీ పండించి దాని ద్వారా థియేటర్లో ప్రేక్షకులను కూర్చోబెట్టడం అనేది ఒక పద్ధతి ఉంది. కానీ ఇందులో అసలు కామెడీ లేదని చెప్తున్నారు. మరి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి వర్కౌట్ అవ్వాలి సార్. అంటే కోవిడ్ తర్వాత జనాలు అనేది ఒక యూనిక్ సినిమాలు, డిఫరెంట్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మేము వాళ్ళని నమ్ముకొని ఇలాంటి డిఫరెంట్ సినిమా చేసాం. సో ఐ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్. ఇందులో లవ్ ఎమోషన్స్కి ఎంత స్కోప్ ఉంటుందండి? మొత్తం లవ్, ఎమోషన్స్, హారర్, థ్రిల్లర్ ఏ సినిమా. కామెడీ మీరు కామెడీ సినిమాలు చూసారుగా, ఈ 2 సినిమాలు ఎంజాయ్ చేస్తారు, అది అయిపోయింది. ఇప్పుడు ఒక డిఫరెంట్ జానర్ వచ్చింది, అది కూడా ఎంజాయ్ చేయండి అంటున్నాను. వైష్ణవ్ గారితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో ఇట్స్ ఎ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫార్చ్యూన్ వైష్ణవి లాంటి యాక్ట్రెస్, అంటే మంచి పర్ఫార్మర్తో యాక్ట్ చేశాను. ఫస్ట్ అనుపమతో చేసినప్పుడు కూడా నేను చాలా నేర్చుకున్నాను, ఎందుకంటే ఆమె టెరిఫిక్ పర్ఫార్మర్. వైష్ణవితో చేసేటప్పుడు కూడా చాలా మంచి పర్ఫార్మర్, ఆమె దగ్గర కొంచెం నేర్చుకున్నాను. సో వీళ్ళందరూ రావడం నాకు ఎక్కడో నేను బ్లెస్డ్ అనుకుంటున్నాను. అంటే నేను నేర్చుకుంటున్నాను, అంటే నేను ఎదగలుగుతున్నాను కదా. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ వైష్ణవి ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. మీరు హీరో అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఎవరండి అసలు? ఎన్టీఆర్ గారు అండ్ బన్నీ అన్న ఇద్దరు నా మెయిన్ ఇన్స్పిరేషన్స్. అంటే నేను డ్యాన్స్ ఎక్కువ చేసేవాడిని, సో అలా ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఎన్టీఆర్ గారితో, బన్నీ గారితో. ఆయన రామ్ చరణ్ ఫ్యాన్ డైరెక్టర్. అంటే నెక్స్ట్ సినిమాలో మీ డ్యాన్స్ చూడొచ్చు అయితే? డెఫినెట్గా. ఇందులో స్కోప్ లేదు, లేకపోతే దీంట్లో ఉండేది. దెయ్యంతో డ్యాన్స్ అలాంటివి ఏమి ఉండవు అంటే అంటే ఇప్పుడు ఏదో పెట్టాలని పెట్టేయలేం కదా. సో ఆ స్కోప్ లేకుండే, సో పెట్టలేదు. నెక్స్ట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ చేసినప్పుడు అందులో డ్యాన్సే ఇంపార్టెంట్ ఉంటుంది కదా, సాంగ్స్, డ్యాన్స్. డైరెక్టర్ గారిని పిలుద్దామా ఒకసారి? పిలవండి. ఆశీష్ గారిని హీరోగా అనుకుని స్టోరీ రాశారా, లేక స్టోరీ రాసిన తర్వాత ఆశీష్ గారిని తీసుకున్నారు? స్టోరీ రాసాక ఆశీష్కి అనుకున్నాను, బట్ ఇప్పుడు ఆశీష్కి నుంచి నాకు తెలిసి ఐ కాంట్ ఇమాజిన్ అదర్ హీరో. లేదు నిజంగా ఐ ఇస్ వెరీ హ్యాపీ దట్ నా అసోసియేట్స్ కూడా నాకు చెప్పారు, బ్రో మీకు మళ్ళీ ఇలాంటి హీరో దొరకరు అని. బికాస్ హీరోస్ విల్ ఆల్వేస్ హ్యావ్ ద టాంట్స్. ఆశీష్ విల్ ఆల్సో హ్యావ్ హిస్ టాంట్స్, బట్ ఆఫ్టర్ పేకప్ బిఫోర్ షూట్ మేము అయ్యో చాలా ఎంజాయ్ చేసాము. బట్ ఎవ్రీవేర్ ఈజ్ 7 o'clock మీకు షూట్ అని చెప్పాను అనుకోండి, అట్ 7 విత్ మేకప్ ప్రిపేర్డ్ బిహైండ్ మానిటర్. ఆయన షూట్ అన్నా లేకపోయినా ఉండేవాడు, ఆయన షార్ట్ ఉన్నా లేకపోయినా. ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చింది. వీళ్ళందరూ ఇల్లు ఇక్కడే కదా, మా ఇల్లు రాజమండ్రి మాది. సమ్ హౌ దెర్ ఇస్ దిస్ హోమ్ సిక్ ఉంటుంది కదా, రాజు గారు, ఆశీష్ భయ్య, అర్షిత్ గారు, అందరు నాగా, ఇట్ ఫెల్ట్ లైక్ ఎ ఫ్యామిలీ. అంటే మీరు ఫస్ట్ సినిమా డైరెక్టర్, కానీ ఆస్కార్ అవార్డు వచ్చిన కిర్వాణ్ గారితో వర్క్ చేశారు. ఏమన్నా డిఫికల్ట్గా అనిపించిందా? అంత బరువు మోయగలమా? లేదు, వెళ్ళేటప్పుడు ముందు అనిపించింది, బట్ అసలు ఆస్కార్ వచ్చిన కిర్వాణి గారు అన్నది మనం అనుకుంటాం తప్ప ఈజ్ వెరీ నైస్, ఈజ్ వెరీ కూల్, కామ్. మ్యూజిక్ ఎంతవరకు ఈ సినిమాకి ప్లస్ అవుతుందండి? మ్యూజిక్ సినిమా అండి మొత్తం, ఇట్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ మ్యూజిక్ ఓన్లీ. మేబీ నేను తీసిన విజువల్స్, నేను కన్సీవ్ చేసిన విజువల్స్ ఒక 10% ఉండే. పీసీ గారు లైట్ చేసి ఆయన కెమెరాలో నేను నా స్టోరీ ఆయన కెమెరాలో చూడగలిగింది. అండ్ కిర్వాణి గారు మ్యూజిక్ చేసింది రిమైనింగ్ 90%, హాఫ్ 45 వాళ్ళ టెక్నీషియన్స్. డైరెక్టర్ ఏం చేయగలరు, రైటర్ కథ రాయగలరు. రైటర్ అండ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఒకళ్ళే ఉంటున్నారు. రైటర్ కథ రాస్తే మేనేజ్మెంట్ చేసుకోవాలంతే, క్రైసిస్ మేనేజ్మెంట్ ఇస్ డైరెక్షన్. సో వీళ్ళిద్దరు పీసీ గారు, కిర్వాణి గారు ఇస్ లైక్ మై 2 pillars. అంటే ఒప్పుకుంటారని కూడా అనుకోలేక పాయింట్లో, బట్ వెన్ ది కేమ్ ఇన్ ఇట్ ఇస్ లైక్ మ్యాజిక్. వైష్ణవి, ఆశీష్ ఇద్దరు పర్ఫార్మెన్స్లో మీకు ఎవరిది ఎక్కువ బాగా నచ్చింది? నాకు దెయ్యం పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. దెయ్యం క్యారెక్టర్ వైష్ణవేనా? కాదు, అందరూ అనుకుంటున్నారు అసలు వైష్ణవి గారు, ఇది వైష్ణవి గారే ఆబ్వియస్లీ. దెయ్యం ఉన్న వైష్ణవి గారు కాదు. అంటే వైష్ణవిని హీరోలకు తీసుకున్నారంటే దెయ్యం క్యారెక్టర్ అని అనుకుంటున్నారు చాలా మంది. హీరోస్ 2-3 ఉన్నాయి, రాజుగారు చెప్పినట్టు దేర్ ఆర్ ఫ్యూ హీరోస్ అట్ విల్ కమ్ అండ్ గో, బట్ క్యారెక్టర్స్ తక్కువ చాలా సినిమాలో. సో హూవర్ కమ్స్ ఇన్ ఆర్ ఇంపార్టెంట్. మిగతా 4 హీరోయిన్స్ అంటే నేను పేర్లు అడగను, కానీ వాళ్ళు తెలుగు అమ్మాయిలేనా లేక ఎవరు? నాకు వి సమ్వాట్ థాట్ దట్ తెలుగు అమ్మాయిలతోనే వెళ్దాము. ఐ డిడ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ వేర్ ఐ వాజ్ ద రైటర్. దర్ వెరీ ప్రౌడ్ అబౌట్ దర్ ఓన్ కల్చర్, ఆర్ ఇక్కడ అమ్మాయిలే అని. వీ సమ్వాట్ గో ఫర్ తప్పలేదు. పాన్ ఇండియా మూవీస్ అవి జరుగుతున్నప్పుడు ఇండియా అంతా ఒక
ఇండస్ట్రీ కింద చూడడం ఇట్ ఇస్ గుడ్. ఎందుకో మాకు తెలుగు అమ్మాయిల్ని తక్కువ హైర్ చేసుకునేవారు అన్నది ఇట్ ఇస్ నోన్. బట్ దెన్ రాజుగారు సైడ్ తెలుగు అమ్మాయిని తీసుకుందాం, వైష్ణవి గారు తెలుగు అమ్మాయి, ఇంకా ఫ్యూ అదర్ క్యారెక్టర్స్ దట్ ఐ కాంట్ రివీల్ రైట్ నో, తెలుగు అమ్మాయిని వి ట్రయింగ్ టు, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ గోస్ అదర్ అవుట్ ఆఫ్ హ్యాండ్ వీ మైట్ హైర్, బట్ తెలుగు వాళ్ళతోనే చేద్దామని, బికాస్ ఎంటైర్ వరల్డ్ ఈస్ లుకింగ్ అట్ టాలీవుడ్. అంటే ఈ నలుగురిని కొత్త వాళ్ళైనా ఇంతకుముందు ఆల్రెడీ వేరే సినిమాలు చేసిన వాళ్ళు? చేసిన వాళ్ళు నోన్ ఫేసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండి, సినిమా సక్సెస్ అవ్వాలి. విష్ ఆల్ ది బెస్ట్.